నా పేరు పృథ్వీ, పీడిఎస్యు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శిని. ఈరోజు భద్రాచలం డివిజన్ పరిధిలో ఉన్నటువంటి కొత్తపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఒక విద్యార్థి మరణించడం అనేది జరిగింది. 4 విద్యార్థులు గిరిజన ఆశ్రమ పాఠశాల నుండి బయటికి వెళ్ళిపోయి ఆటోలో ప్రయాణం చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగినటువంటి సందర్భం ఇది. కాబట్టి 4 విద్యార్థులు గిరిజన ఆశ్రమ పాఠశాల నుండి పోతున్నటువంటి క్రమంలో ఎటువంటి సమాచారం లేకుండా హాస్టల్ నుండి బయటకు పోతున్నటువంటి విద్యార్థులని గుర్తించి నిలుపుదల చేయాల్సినటువంటి హెచ్ఎం బయటకు పోతున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్య వైఖరి అవలంబించడం మూలంగా విద్యార్థులు బయటకు పోయినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళకి 1000 రూపాయల శాలరీలు ఇచ్చి విద్యార్థుల కోసం, విద్యార్థుల సౌలభ్యం కోసం, వాళ్ళ రక్షణ కోసం వీళ్ళని అక్కడ పాఠ్యాంశాల బోధన కోసం పెడుతున్నటువంటి క్రమంలో ప్రభుత్వం వాళ్ళకి బాధ్యతను అప్పచెప్తే వాళ్ళ బాధ్యతను విడమర్చి వాళ్ళ ఇష్టానుసారంగా